హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజేబస్. సో మీకు ఎల్ఐసిలో ఏదన్నా ఎల్ఐసికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే ఏదైనా క్వైరీస్ ఉన్నా, మీరు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎల్ఐసితో ఫేస్ చేస్తున్నారు, లేకుంటే ఏదైనా పాలసీ తీసుకోవాలన్న గైడ్లైన్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మీ ప్రాబ్లమ్స్ అండ్ క్వైరీస్కి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నేను 10% రిటర్న్స్ వచ్చే ది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఈరోజు నేను చెప్పబోయే ప్లాన్ పేరు వచ్చేసి జీవన్ ఉత్సవ్. ఈ ప్లాన్ పేరు వచ్చేసి జీవన్ ఉత్సవ్. సో ఎల్ఐసిలో ద మోస్ట్ సేలింగ్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదన్నా ప్రజెంట్ ఉంది అని అంటే జీవన్ ఉత్సవే అనమాట. సో ఇది ఎందుకు ఇంత ట్రెండింగ్, సో దీనికి ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నారు, సో ఇది చిల్డ్రన్కి అంటే పిల్లలకి ఇది ఎందుకు ద బెస్ట్ పాలసీ అని అంటున్నారు అనేది ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా. సో ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 30 days. సో 30 days ఉన్న పిల్లల నుంచి 65 years ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ పాలసీ అనేది చేసుకోవచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్. సో 50+ years ఉన్న వాళ్ళు అంటే 51 to 65 years ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ అనేది అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్లో ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళకే, అంటే ఏమీ డిసీజెస్ లేకుండా కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకే ఈ పాలసీ అనేది వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే మెడికలీ అన్ఫిట్ ఉంటారో వాళ్ళకి ఈ పాలసీ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో 50+ years ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఈ మెడికల్ టెస్ట్లో వాళ్ళు మెడికలీ ఫిట్ అయిన తర్వాతనే వాళ్ళకి ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పాలసీ మెడికల్గా ఫిట్ లేనట్లయితే ఈ పాలసీ అనేది ఇవ్వడం జరగదన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ ఏజ్ క్రైటీరియా మీద మీకు కొన్ని కండిషన్స్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టర్మ్. సో మనము ఎన్ని ఇయర్స్ టర్మ్ పెట్టుకోవాలనేది ఈ పాలసీలో ఎన్ని ఇయర్స్ టర్మ్ పెట్టుకోవచ్చు అని ఇప్పుడు మీకు చెప్తానమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 5 years. సో 5 years నుంచి 5 years నుంచి 16 years టర్మ్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఎవరెవరు ఎంతెంత టర్మ్ పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఒక చిన్న నోట్ అనేది చెప్పబోతున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 year చైల్డ్కి మీరు ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ లేదా పెన్షన్ అమౌంట్, మెచ్యూరిటీ లేదా ఈ పెన్షన్ అమౌంట్ వచ్చేసరికి వాళ్ళకి 18 years ఖచ్చితంగా నిండి ఉండాలన్నమాట. సో 18+ years వాళ్ళకు ఉండాలి. సో 17 years 3 months 4 months ఇట్లున్నా కూడా వాళ్ళకి ఈ మెచ్యూరిటీ అమౌంట్ అనేది రాదనమాట. సో ఈ పెన్షన్ లేదా మెచ్యూరిటీ అమౌంట్ 18+ years నిండి ఉన్న వాళ్ళకే ఈ మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే 60 లేదా 65 years ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ లేదా పెన్షన్ అమౌంట్ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ ఏజ్ 75 years మించకూడదు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 60 to 65 years ఉన్న వాళ్ళు ఈ పాలసీ చేసుకున్నట్లయితే వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ లేదా పెన్షన్ అమౌంట్ వచ్చేసరికి 75 years అనేది మించకూడదు. సో ఈ 2 కండిషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో పిల్లలకి ఈ పాలసీ చేసినట్లయితే వాళ్ళకి 18+ years ఖచ్చితంగా రావాలి. అట్లనే 60 to 65 years ఉన్న వాళ్ళు లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి మాత్రం 75 years మించకూడదు. సో దీన్ని బట్టి మనము మన టర్మ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 year కిడ్కి మనము ఇన్సూరెన్స్ చేపియాలి అని అనుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా 15 లేదా 16 years టర్మ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దట్స్ కంపల్సరీ. సో ఇది ఇప్పుడు మీకు ఒక 10 lakhs పాలసీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు ఎంత ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది
అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. అట్లాగే ఇది పిల్లలకు ఎందుకు ద బెస్ట్ పాలసీ అని కూడా మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10 lakhs పాలసీ, 10 lakh ఇన్సూరెన్స్ పాలసీ జీవన్ ఉత్సవ్లో ఎల్ఐసిలో జీవన్ ఉత్సవ్ తీసుకున్నట్లయితే మనకు బెనిఫిట్స్ ఏముంటాయి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఇది 1 year కిడ్కి మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఈ ప్లాన్ పిల్లల పర్స్పెక్టివ్లో చెప్పుకుంటున్నాం కాబట్టి, పిల్లలకి ద బెస్ట్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి, సో కొంచెం ప్రీమియం అటు ఇటు ఉంటుంది. లైక్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ప్రీమియం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, బట్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఎవరైనా కూడా ఈ పాలసీకి అప్లై చేసుకోవచ్చు. లైక్ 30 days to 65 years ఉన్న వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట, ఏ ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి 1 year ఉంది కాబట్టి మనం 15 years టర్మ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. లేదు అని అనుకుంటే 16 years టర్మ్ కూడా తీసుకోవచ్చు. సో మనకు ఆ తర్వాత 15 years, సో 15 years ప్రీమియం అనేది పే చేసిన తర్వాత మనకు 3 years డిఫర్మెంట్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. డిఫర్మెంట్ పీరియడ్, సో ఈ పీరియడ్ మనం వెయిటింగ్ పీరియడ్ అని అనుకోవచ్చు అనమాట. సో మనం 15 years పే చేసినాం, మనకు ఇంకా 18 years ఖచ్చితంగా వాళ్ళకి నిండాలి కాబట్టి, సో 15 years పే చేసి మనకు 3 years డిఫర్మెంట్ పీరియడ్ అనేది ఉంటుంది. సో మొత్తంగా మనకు 18 years, వాళ్ళకి 18 years ఏజ్ నుంచి వాళ్ళకి ఈ పెన్షన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు 10 lakhs పాలసీ తీసుకుంటున్నాం. సో 10 lakhs పాలసీ తీసుకుంటున్నాం కాబట్టి అందులో 10% అంటే 1 lakh. సో 1 lakh అనేది మనకు 18th year నుంచి మనకు రావడం జరుగుతుంది. సో ఈ 1 lakh ఎప్పటి వరకు వస్తుంది? సో మనకి 18th year నుంచి మనకు ఈ 1 lakh అనేది రావడం స్టార్ట్ అయింది. సో పిల్లలకి ఆ తర్వాతకి ఈ పాలసీ ఎప్పటి వరకు వస్తుందంటే అప్ టు 100th year. సో అప్ టు 100th year. సో 18th year నుంచి ఈ పాలసీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో మనకు పెన్షన్ రావడం స్టార్ట్ అయింది. మనం 15 years కట్టినాం, 3 years వెయిట్ చేసినాం, మనకి 18th year నుంచి ఈ 1 lakh రావడం స్టార్ట్ అయింది. ఈ 1 lakh మనకి వాళ్ళకి 100 years వచ్చేంత వరకు ఈ 1 lakh వస్తూనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యలో ఏదన్నా లైక్ ఒక 99 yearsకో లేకుంటే 98 yearsకో ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు, సో మనం 10 lakhs పాలసీ తీసుకున్నాం వరకు, 10 lakhs పాలసీ తీసుకున్నాం కాబట్టి ఈ 10 lakhs సమ్ అష్యూర్డ్ ఇస్తారు. దీనికి సంబంధించిన అడిషనల్ బోనస్ అనేది ఉంటుంది. మనం ఎన్ని ఇయర్స్ కట్టినాం? 15 years కట్టినాం. సో మనకి ఎవ్రీ ఇయర్ 40,000 బోనస్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో 40,000 into 15. సో మనకు ఈ సమ్ అష్యూర్డ్ 10 lakhs ప్లస్ ఈ 15 yearsకి సంబంధించిన బోనస్ మనకు యాడ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ ఎవరికి ఇస్తారంటే మన నామినీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు మీ పిల్లలు, మీ అబ్బాయి కోసమో మీ సన్ కోసమో లేదా డాటర్ కోసమో లైక్ మీరు పే చేయడం జరిగింది. వీళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకి 1 lakh వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి ఏదైనా జరిగిన నాడు ఇది వీళ్ళు అంటే మీ పిల్లలు ఎవరినైతే నామినీగా పెట్టుకుంటారో వాళ్ళకి ఈ మొత్తం మనీ సమ్ అష్యూర్డ్ మనీ ఎంత? 10 lakhs, దానికి సంబంధించిన బోనస్ లైక్ ఒక ఇయర్కి 40,000 అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో ఇట్లా మనకు ఈ పాలసీ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 10 lakhs పాలసీ తీసుకుంటే 1 year కిడ్ మీద మనం కట్టేది పర్ ఇయర్ 61,028 రూపీస్ అవుతుంది. ఒక ఇయర్కి 61,028 రూపీస్ అవుతుంది. అట్లా ఫస్ట్ ఇయర్ ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో జిఎస్టీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి కొంచెం ప్రీమియం అనేది తగ్గి 59,000కి పడిపోతుంది అనమాట. సో జిఎస్టీ అనేది తగ్గుతుంది. సో జిఎస్టీ తగ్గి 61 నుంచి 51,000కి
తగ్గిపోతుంది అనమాట. మనం మొత్తం మీద అంటే 16 ఇయర్స్ మనం 15 ఇయర్స్ పే చేస్తున్నాం కదా. సో ఈ 15 ఇయర్స్ పే చేసుకుంటే 9,56,738 రూపీస్. సో ఇది మనం కడుతున్నాం. ఈ పేమెంట్ 9,56,738 రూపీస్ మాత్రమే మనం పే చేస్తున్నాం. సో మనకు ఇన్ టోటల్గా మనం ఒకవేళ 100 ఇయర్స్ బతికినాము అని అనుకుంటే మనకు 82 lakh రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. మొత్తం మీద మనకు వచ్చే పెన్షన్. ఆ తర్వాతకి ఒకవేళ 99th ఇయర్ ఇంకా ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మనకు ఈ నామినీకి వాళ్ళ పిల్లలకి లేదా వాళ్ళ మనవరాళ్ళకి లేదా వాళ్ళ వైఫ్కి ఈ మనీ లేదా వాళ్ళ హస్బెండ్కి కానీ ఈ మనీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా చూసుకున్నట్లయితే మీరు మీ ఒక్క పిల్లల ఫ్యూచర్ కోసం దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి బెనిఫిట్, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఈ పాలసీ అనేది బెనిఫిట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పిల్లల కోసం ఎందుకు తీసుకోవాలి, లైక్ వాళ్ళకి 18th ఇయర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ కాలేజెస్లో ఉంటారు. సో ఈ కాలేజెస్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక పాకెట్ మనీ లాగా లేకుంటే వాళ్ళ ఫీజే. సో 18 ఇయర్స్ వచ్చిన కాడ నుంచి వాళ్ళకి ఇయర్కి ఒక 1 lakh అనేది వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ వాళ్ళకు ఒక 1 lakh వస్తుంది. సో వాళ్ళు కావాలనుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు చదువులా కాకపోయి ఉంటే వాళ్ళకు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి ఈ మనీ అనేది ఉపయోగపడవచ్చు, లేకుంటే వాళ్ళ చదువులు వాళ్ళ ఫీజులకే ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎన్ని రోజులు సో ఎవ్రీ ఇయర్ 1 lakh అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాన్ పిల్లలకి ద బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. అదే ఒకవేళ ఒక 25 years ఉన్న పర్సన్, సో ఈ 25 years ఉన్న పర్సన్ కూడా ఈ పాలసీ తీసుకోవాలని అనుకున్నారు. సో వాళ్ళు కేవలం నాకు ఎక్కువ రోజులు ఈ పెన్షన్ తీసుకోవడానికి నేను వెయిట్ చేయొద్దు అని అనుకుంటే కేవలం 5 yearsలోనే పే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakh రూపీస్ తీసుకున్నట్లయితే 10 lakh రూపీ పాలసీ తీసుకున్నట్లయితే వాళ్ళు 5 yearsలో పే చేసుకోవచ్చు. అంటే పర్ ఇయర్ 2 lakhs పడుతుంది అనమాట. సో 2 lakhs 5 years పే చేసిన తర్వాతకి మనకు 5 years డిఫర్మెంట్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో వెయిటింగ్ పీరియడ్ అనేది 5 years ఉంటుంది. మనకు 11th ఇయర్ అంటే ఇప్పుడు మనకు 25 years ఉందనుకుంటే మనకు 36th ఇయర్. సో 36th ఇయర్ నుంచి మనకు ఈ మనీ అనేది లేదా పెన్షన్ మెచ్యూరిటీ ఏదని అనుకున్నా అప్పటి నుంచి ఈ అమౌంట్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఈ మనీని మీరు తీసుకోకుండా మళ్ళా రీడిపాజిట్ చేయొచ్చు అనమాట. ఎల్ఐసిలోనే రీడిపాజిట్ చేయొచ్చు. దాని ద్వారా కూడా మీరు ఇంట్రెస్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ అమౌంట్ మనకు వచ్చే వడ్డీ అనేది మనము ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ లేకుంటే ఎవ్రీ 6 months లేదా ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ వడ్డీ అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాలసీ 5 lakhs నుంచి స్టార్టింగ్ ఉంది. ఆ తర్వాత ఎంత వరకైనా కూడా ఈ పాలసీని కట్టుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది, ఆ తర్వాత ఉంటాయో ఉండవో అని అనుకున్నట్లయితే ఒకవేళ ఇప్పుడు మీరు 10 lakhs పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారు, కానీ మీరు ఖచ్చితంగా 5 years పే చేయాలి. సో 5 years అప్పటి వరకు నా దగ్గర ఈ మనీ ఉంటుందో లేదో అని అనుకున్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అకౌంట్ తీసుకొని అందులో ఈ మనీ అనేది కంప్లీట్గా డిపాజిట్ చేసేయాలన్నమాట. ఈ మనీ డిపాజిట్ చేసేసి ఆటో డెబిట్ ఆప్షన్. సో ఈ ఆటో డెబిట్ ఆప్షన్ ద్వారా మనకు ఎవ్రీ ఇయర్ సో ఈ మనీ ఇందులోనే ఉంటాయి. సో దానికన్నా కేటాయించినాం కాబట్టి సో ఈ మనీ ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి అన్నమాట. సో దాంట్లో నుంచి ఆటో డెబిట్ పట్టుకొని ఎవ్రీ ఇయర్ మనం ఉన్నా లేకున్నా ఈ మనీ అనేది కట్టేటట్టు మనం పెట్టుకోవచ్చు. సో ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నదన్నమాట, ప్రీమియం వేవర్ బెనిఫిట్. సో ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే ఏంటంటే మనము ఇది పిల్లలకి చేపిస్తున్నాం. సో చిల్డ్రన్కి ఈ ఇన్సూరెన్స్ అనేది చేపిస్తున్నాం. సో
వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి ఈ ప్రీమియం ఫాదర్ లేదా మదరే దీనికి కడుతూ ఉంటారు, ప్రీమియం అనేది కడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ వాళ్ళ ప్రీమియం అనేది కడుతున్నారు, మదర్కి ఏదైనా జరిగింది, ఏదైనా రిస్క్ ఏదైనా జరిగింది, సో నౌ నో వన్ ఈస్ దేర్ టు పే దేర్ ప్రీమియం. ఇప్పుడు వాళ్ళ ప్రీమియం పే చేయడానికి ఎవరు లేరు. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. అంటే మనం ప్రీమియం కట్టక్కర్లేదు. సో ఈ ఇయర్ నుంచి మనము ప్రీమియం కట్టాల్సిన అవసరమే లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టుకున్న టర్మ్ ఎంత, 16 years, 1 year కిడ్డీకి అయితే 16 years పెట్టుకోవాలని అనుకున్నాం. సో 5 years పే చేసారు. 5 years పే చేసిన తర్వాతకి రిమైనింగ్ 11 years ఉంటుంది కదా, ఈ 11 years ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ 11 years ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఇట్ ఈస్గా మీకు 19th year నుంచి వాళ్ళకు మనీ అంటే మెచ్యూరిటీ అమౌంట్ లేదా పెన్షన్ అమౌంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది అనమాట. సో పిల్లల పేరు పైన చేయడం వల్ల ఈ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఉన్నన్ని రోజులు వాళ్ళకి ప్రీమియం అనేది పే చేస్తాం, వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఇస్తాం. సో ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా జరిగినట్లయితే మనం ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకున్న లైఫ్ అనేది వాళ్ళకు ఇవ్వచ్చు అనమాట. సో ఇది అనేది వాళ్ళకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఇది 10 lakhs అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి అందులో 10% 1 lakh వచ్చింది. సో మనం ఒకవేళ 20 lakhs తీసుకున్నట్లయితే పర్ ఎవ్రీ ఇయర్ 2 lakhs అనేది మన పిల్లలకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకు ఎంత అమౌంట్ మన పిల్లలకు రావాలి అని అనుకుంటున్నామో దాన్ని బట్టి మన ఇన్సూరెన్స్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ మీకు ఒక ఇయర్కే ఒక 10 lakhs కావాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సమ్ అష్యూర్డ్ మీరు చూసుకోవాలన్నమాట, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇదన్నమాట జీవన్ ఉత్సవ్ గురించి. హోప్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేసిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ మీకు కనుక ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ముందుగా ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మీకు ఈ పాలసీ నచ్చి ఈ పాలసీ కానీ మీరు చేసుకోవాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో దాని ద్వారా కూడా మీరు ప్రొసీడ్ కావచ్చు అనమాట. సో థ్యాంక్ యూ.